నేటి రాశి ఫలాలు సింహరాశి వారికి ఈరోజు కొన్ని పనులలో ఉన్న సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. ఈరోజు సింహరాశి వారికి ఆప్తుల వలన కొన్ని ముఖ్యమైన విషయాలనేవి తెలుస్తాయి. ఇక ఆధ్యాత్మిక శివ కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలనేవి లాభాల బాటన పడతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. మంచి ప్రశాంతత అనేది దొరుకుతుంది. అలాగే నూతన వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది ఉంటుంది. మంచి విద్యా అవకాశాలను అందుకుంటారు. ఇక ఎవరైతే వాస్తు ప్రకారం ఇంటిని మార్పు చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే విదేశీ విద్య ఎవరైతే అభ్యసించాలనుకుంటున్నారో వారికి అన్ని ఆటంకాలను తొలగిపోతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు స్థలాలను ఇళ్లను సింహరాశి వారు కొనుగోలు చేస్తారు. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అధికంగా కనిపిస్తున్నవి. మంచి శుభవార్తలను అందుకుంటారు. ఇక సింహరాశి వారికి వ్యవహారాలలో వ్యవహార విజయం అనేది కనిపిస్తుంది. సింహరాశి వారు ఈరోజు ఇంట బయట అనుకూలమైన వాతావరణం వలన చాలా ఆనందపడతారు. సన్నిహితులు మిత్రులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. వారి యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభిస్తాయి. ఇక సింహరాశి వారు ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారు కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించిన విధంగా ముందుకు సాగి మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను తీర్చుకోగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణులు తమ యొక్క ప్రయత్నాలలో పురోగతిని సాధిస్తారు. విద్యార్థులు సాంకేతిక విద్యా అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబ విషయాలపై శ్రద్ధ అనేది పెరుగుతుంది. దానితో వారి సహకారం అనేది అన్ని విధాలుగా లభిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పిల్లలలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.